చనిపోవడం. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో మతిస్థిమితం లేని యువతిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఈ రోజు ఉదయం గుర్రాజుపేట గ్రామానికి చెందిన కొర్ని తాతారావు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కేకలు విని తల్లి రావడంతో నిందితుడు పరారయ్యాడు. పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి స్థానిక సిఐ రామకృష్ణ, ఎస్ఐ విభీషారావులు క్లూస్ టీం సహాయంతో పరిశీలించారు. సమక్షంలోనే వాస్తవంగా ఏదైతే ఉందో అదే తప్పితే మనం సెలెక్ట్ చేయకూడదు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎస్రాయవరం మండలం ఎస్రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి పూర్తిగా మతిస్థిమితం లేని ఒక మహిళ మీద ఎంచం అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి కొర్ని నాగరాజు అని చెప్పేసి అతను అత్యాచారం జరిగినట్లుగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మేము క్లూస్ టీం సహాయంతో వెళ్ళడము, దర్యాప్తు చేయడం అంతా కూడా ప్రారంభించాము. దర్యాప్తు చేస్తున్నాం ఇప్పుడు ఆ కేసులో. దీనికి సంబంధించి ఈ కొత్త చట్టం బిఎన్ఎస్ ప్రకారంగా కేసు నమోదు చేసి ఇప్పుడు మేము దర్యాప్తు చేస్తున్నాము. ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కూడా తరలించడం జరుగుతుంది.